అన్యాయం చేసేవా ఏమయ్యా? హరిశ్చంద్ర, అడవులలో ఇన్ని నాట్లు అన్నమునకు నీళ్లకు మహమాచున్నట్లు చేయుట ఇది అన్యాయము కాదు కానీ న్యాయముగా మాకు రావలసిన పథ్యము మేమడుగుట అన్యాయమైన కోర్చుతో ఇంటికేమి జన్మత్తుగా వాచిపోయి మిక్కిలి మొత్తగా చిత్తము గదా అయ్యా, నీవు నా దగ్గర బద్దము తీసుకున్నాను. నీవు నీ గురువునకు చేసిన ఉపకారం ఏమున్నదయ్యా? ఏమో నా గురుభక్తినే నీవు శంకించుచుంటివా? హరిశ్చంద్ర, నీవేమైనాను నా త్రోవచ్చం కింద చెల్లవలసినది. మా గురువు గారికి వలసేరా ఇప్పుడే ఇచ్చివేయమయ్యా. నక్షత్రేశ్వర, ఈ పొట్టునంత ధనం ఎక్కడ నుండి తెత్తునయ్యా? ఎక్కడ నుండి తెత్తునయ్యా? Sir.
నేను సహజం కానయ్యా. కాకుండా నా చేయి విడము. పిలిచిదిని హరిచంద్ర, నేను ఇన్ని మాట్లాడవాడు కాను. మా గురువు గారికి పోవలసిన రుణం ఇప్పుడే ఇచ్చివేయము. మహాత్మా, నన్ను కూడా అనుకొని మీ గురువుగారు నన్ను రాబట్టుకోను. నిన్నిచ్చడు ఎవరు కొందరయ్యా? మహాత్మా, ఎవరు కొనుక్కున్నాను? కడుపు కడజాతి వారికైనను అన్యుడను. సరే, నీ మాట నే కాదనలేనా? ఓ కౌశికుల కౌరుడారా, ఇతడు హరిశ్చంద్రుడు. కౌశికులకు రుణగ్రస్తుడవుతామని ఇతడిని బానిసుడిగా విక్రయించుచున్నాడనయ్యా. ఇతడి గుణగణములు చెప్పుచున్నాను. తన మరీ రాజ్యమంతయు గాది సోతి కిందానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తే చంద్రికల్ నిఖిల దిక్కులయందు రజమీన ఎట్టి సౌరతనుడు లోకములు సంబోధి అయ్యలారా, క్రమైన వంకను మాట ఎరుగని అసమాని ఏడు దేవులు అవలేలగ వానిసియుడుగా అమ్మంగబడడు కనుడు పౌరులారా. కాళ్ళు పడిపోవచ్చున్నది. అయినను నిన్నెవరు కొనుక్కున్నాను? వీడెవడో కడిచాకు పడబడి ఉన్నాడు. ఇదే వచ్చుతున్నాను. కొంచెం దూరంగా
చెప్పబోతున్నా దూరంగా ఉండమని చెప్తున్నాను ఆయన. ఎందుకయ్యా? నువ్వు వచ్చి నన్ను తాకే వరకు ఆ, నేను ఇప్పుడు మరలా స్నానం చేయాలి. ఎందుకని? నువ్వు కడజాతి వాడు, ఆ, నేను సద్భ్రాహ్మణుడు. అవునా? అదే ఎట్లా రావయ్యా? అది చెప్పు నాయన, చెప్పు. రావయ్యా. వస్తున్నా, చెప్పు నాయన. నీదే జాతి? నీ జాతి ఏంటి? నాది బ్రాహ్మణ జాతి. అబ్బో, అదే బ్రాహ్మణుడు అంటే కులం. నేను మాదిగోడియా, మాదిగోడు. ఉండమని చెప్తున్నా. అదే రావయ్యా. జాత నవ్వురాడు కాదు జాత. అవును, జాతి అంటే ఏంటో తెలుసట్యా? జాతి అంటే ఏంటి? ఏమిటో చెప్పు నాయన. మానవ జాతి, పశువుల జాతి, పక్షి జాతి, మృగ జాతి, సర్ప జాతి, రాక్షస జాతి. ఇవి జాతులు. నువ్వు మానవ జాతివా లేక రాక్షస జాతివా? మానవ జాతి. మానవ జాతిలో ఉత్తమమై ఉన్నాడు. అవునా? నేను మానవ జాతి లేదా? నువ్వు అయినను నువ్వు కడజాతి వాడు. నన్ను కోస్తే రక్తమేనా? నీళ్ళు కోస్తే ఏమో పాలు అవుతాయి అంటయా? ఇదిరా పాలు. కత్తులతో పని ఏమి నాయన? చెప్పారుగా నాయన, నీ ఆచార వ్యవహారములు వేరు, నా ఆచార వ్యవహారములు వేరు. కులం కులం అంటున్నావు, నేను బ్రాహ్మణ కులమే కాదండు. అంత మొత్తం తాగేదియా? మూలము మావాడే మాలో పండితుడు, పెద్దవాడు నాయన. అవునుగా. వచ్చి ఒరుగు పుట్టారుయా. ఓర్వశనే దేవదాసి పుట్టాడు. ఓర్వశయను దేవదాసి కనుకోగా కాదన్నా. ఓర్వశికి పుట్టాడు. ఓర్వశి అంటే ఎవరు? దేవదాసియా? దేవదాసి అంటే వేశ్య. అవునుగా. వేశ్యకు పుట్టిన వశిష్ఠుడు బ్రాహ్మణుడైనప్పుడు మేము మనుషులుగా పట్టలేదు అంటే నీకో. అదే సరే కానీ వశిష్ఠ భార్య పేరు ఏంటియా? అది నువ్వే చెప్పు నాయన. అరుంధతి. అదే అరుంధతి దేవాకృతి కర్తన ప్రజాపతి అనేటటువంటి దళిత దంపతులకు పుట్టింది మహాతల్లి. ఆమె యుక్త వయసుకు వచ్చింది. పెళ్లి చేయటానికి నిర్ణయించుకున్నాడు ప్రజాపతి.
30 కోట్ల మునీశ్వరులంతా సనక సనందరాజులు కశ్యపాటి మహర్షులు సప్తఋషులు అందరూ వచ్చి కూర్చున్నారు. అయ్యా, నా కుమార్తె అయిన అరుంధతి జాతి చెంబుతో నీళ్లు చేసుకొచ్చి మీ దోషుట్లో పోసుకుంటూ పోతుంది. ఆ దోషుట్లో పోసినటువంటి నీళ్లు 7 గడియలు కానీ నిలబెట్టుకోగలిగితే ఆయనకిచ్చి ఆ కూతుర్ని పెళ్లి చేస్తానన్నాడు ప్రజాపతి. 7 గడియలు కాదు కదా, ఆ గడియ అరగడియ కూడా నిలుపుకోలేకపోయాడు. మండిపోతుంది చేతులు. ఇది గమనించిన వశిష్ఠ మహర్షి తపశక్తి చేత ఆ దోషిట్లో నీళ్లు 7 గడియలు నిలబెట్టి చూపించారు. అలాంటి మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేయటానికి నిర్ణయించి, అయ్యా నీకు పెళ్లి చేస్తే అది సిద్ధపడ్డాను, కానీ నా కోరిక ఒకటి ఉందరు కాదు. ఏమిటి? నా కుమార్తె ఆచంద్రార్కములు సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు నాకు భార్య పేరు నిలబడేటట్లుగా నాకు వరం ప్రసాదించుకున్నాడు. అప్పుడు ఆ అరుంధతి 16 కళలో ఒక కళను తీసుకొని ఆ మహర్షి వశిష్ఠ మహర్షి ఒక జ్యోతిగా వెలిగించి ఆ నక్షత్ర మండలంలో నిలబెట్టాడు. అదే ఆరంజ్యోతిగా అరుంధతి నక్షత్రముగా ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒక్కసారిగా మహానుభావులు పెద్దవాళ్ళకు కనపడుతుందని చెప్పుకుంటున్నారు. అలాంటి అరుంధతి వంశములో పుట్టినటువంటి వాటి కడజాత చూడా నాయన రారా అన్న భాష 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 జాగ్రత్త నాయన. అవునా? అదే చూడా, అయ్యవారు గారు వ్యాపారి గారు పొత్తుని అని గౌరవించారు. ఆ గౌరవాన్ని నువ్వు పెట్టుకోవాలి. నువ్వు చూడా, ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను తొలగడి అని నువ్వు తెలుసుకొని కాకలేసుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? బానిసని అమ్ముచుంటుంది ఈడ్ర మనిషి. అదే పశువులు అమ్ముతాడు, గొడ్డులు అమ్ముతాడు, గోదలు అమ్ముతాడు, షెడ్డు అమ్ముతాడు, చేపలు అమ్ముతాడు, మాంసులు అమ్ముతున్నాడంటే ఈడు అదా మాంసులు నమ్మే మీ కులమంతా మాంసులు అమ్మటమే రాయండి. కాదు నాయన, ఇతగాడు మా గురువు గారికి రుణగ్రస్తుడు అవటం వలన ఇతడిని నేను బానిసగా అమ్ముచున్నట్టు. వాడు ఇంకొకరు మీ గురువు గారు? మా గురువు గారు ఆ గడ్డ పైన. అవును అదా సరే, కానీ నాకు బానిసోడు కావాలా. నువ్వు గురువైతే బాధ్యత కానీ ఆ బానిసోడిని అత్తకెత్తావా దాన్ని చెప్పేస్తే నేను కొట్టాలి. సరే చెప్తున్నా, చెప్పు. వీరబాబు ధర చెప్పుచున్నాను. ఏదో దత్తం అంటుంటావు, నాకేమో భోజనం కాలేదు, పాడేదో నాకు అర్థం కాలేదు. అదేదో నాకు ఒక్కరు తేటగా చెప్తామటయ్యా. దంతావలంగా అనగా ఒక ఏనుగు, ఏనుగు పైకి ఒక మనిషి నిల్చోబడి పైకి ఎంత ధనం ఇస్తున్నా అంత ధనం ఇచ్చి తను కొనమని చెప్తా అర్థం ఆయన. అది అదే ఆ సంగతే. ఏనుగు పై వాడు ఉండాలి, వాడు మాత్రమే ఇసిరేయాలి. ఆయన అంత ఎత్తు ఎదుగుతుందా, అంత ఎత్తు చదువులేదు. అవునవును, సామాన్యుడు కాదురా. సరే కానీ
ఈ దానికి నాకే ఇబ్బంది లేదు. ఆ. నేను ఎట్టుండాలనుకుంటున్నాను ఆయన మాట తోలు తీసి చూపించామంటే నువ్వు ఇంకొక ఏదే అనుకోగాక మా తోళ్ళ చూడా డబ్బిస్తా నేను డబ్బిస్తా కానీ ఆయన తోడు నువ్వు మాట్లాడాలి. సరే మాట్లాడు. సరే నీ పేరు ఏంటి సరే? నా పేరు హరిశ్చంద్రుడు. సరే నేను అంత దూరం మాట పలకలేదు. నా పేరు ఏ బాబు దబ్బెత్తన్నా కొట్టన్నా నాకు దాసుడివి ఏ దాసు అని పిలుస్తా. ఎత్తవేలా ఏం రాసో అదే ఏం రాసో ఓయ్ అదే ఏం రాసో చూడాలి మనుషుడంటే చూడు పిల్లగురుడు పలుకుతున్నావు బాగానే ఉంది కానీ ఈ కొట్టి ఎత్తుకొని ఈ దారింటే మసాలాడికి పోవాలి. మసాలులో పేనుగులు వస్తాయి అదే ఆ సపాలు చూడు ఆ శపాల్ని సుక్కు తీసుకొని దారం చేయి. సుక్కమంటే మాడ పాత దండులము పెద్దప్పుడు సరే ఆ మాడ పాత దండులము నాకు ఇచ్చేసి ఆ బిడ్డ లేదు సరే ఆ బిడ్డ కూడు సరే ఎత్తువేరా సరే డబ్బు కుడిసి డబ్బు కొడి చూడండి బాబు సరే కానీ సరే ఎక్కడ తీసుకొని ఈ దారితే ఇచ్చే వచ్చేటప్పుడు ఈ కుండల కరువు తీసుకొని రావాలి. సరే బయలుదేరుతున్నా సరే నీకు భార్య చెప్పు భార్య కలవడం అన్నిటికీ ఇష్టపడుతున్నావు కానీ నీకు రాజవాళ్ళు ఓరు లేదా సరే ఉన్నారయ్యా ఉన్నారు. ఏ సరే ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఉన్నారు కానీ ప్రస్తుతం దగ్గర లేదా తిరుగులేదు సరే సరే ఒక్కడే ఒంటరిగా ఒళ్ళకట్టు కాపలా ఉండాలి. ఏదో ఉదాహరణ భార్య పిల్లల జ్ఞాపకానికి వచ్చి ఆ దారిని అడ్డపోతే నాకు అదే కావాలి సరే సరే నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా. చక్రవర్తి
అది దైవా అది దైవా మీరు మహానుభావులయ్యా, సామాన్యులు కాదు, చక్రవర్తులయ్యా. పురూరవ చక్రవర్తి పురుకుచుడు సగరుడు కార్తవీర్యార్జునుడు, నల చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి. మీరు షట్చక్రవర్తులయ్యా, సామాన్యులు కాదు. మీ కట్టి నీరు ధనపై పడించో ప్రాణయము సంపదిస్తుందయ్యా. బాధపడకూడయ్యా, పడ్డాడు స్వామి, పడ్డాడు. ఈ సత్య దీక్షను నెచ్చి నేను పడ్డాడు స్వామి. యమపురికి అధినేతనై పాశాధరుడనై పరమేశ్వరుని ఆజ్ఞాబద్ధుడనై ప్రపంచములో జీవించే జీవరాశులనల్లా న్యాయబద్ధముగా పరిపాలించని సాక్షాత్తు యమధర్మరాజునైన నేను ఈ మహానుభావుని ఎన్ని వికట్లు కనిపించుతున్నాను. నా పాపములకు పరిహారం హరిశ్చంద్ర చక్రవర్తి నా మాయాజాలమును పడక అబద్ధం ఆడుకున్నాను. సాటి రాత బట్టి సత్యకీర్తి అని ప్రపంచ స్థాయిగా నిలుప కారణాభూతులైన ఆ విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానబద్ధుడైతేనే కానీ రావణ దోషము లేదు, రావణ పాపము లేదు, రావణ చతుర్థి రావాలమ్మకు అయోధ్య పట్టణాన్ని ఏక చిత్రాధిపత్యముగా పరిపాలించాడు ఈ హరిశ్చంద్ర చక్రవర్తి. కాటి కాపరయ్య మానవ జన్మ ఎంత నిరర్థకమైనది, మానవ జన్మ ఎంత నిరర్థకమైనది. మానవ
జన్మ మాయగా మాయగా జన్మ మాయగా ఈ మానవ జన్మే మాయగా జన్మ ఎల్లబొద్దటి దాగా ఎల్లబొద్దటి దాగా చక్రవర్తిగా ఎల్లబొద్దటి దాగా చక్రవర్తిగా వేటికి వేటికి మామయ్యా మాయగా జన్మ హరిశ్చంద్రుడే హరిశుద్ధులకు అన్నగా అంతపడి హరిశ్చంద్రుడే హరిశుద్ధులకు అన్నగా అప్పుల బాధకు తీర్చడలే కాటిగా పడిగా కాటిగా నీ రుణము తీరినదయ్యా నీవిక పొయ్యిరము ఎక్కడో నిశ్చింతతో తపం ఆచరించుకొని నిన్ను కూడా నా మూలం ఇప్పుడు రానుకోట్లు పడిచివి. నన్ను క్షమింపమయ్యా, నన్ను క్షమింపము. హరిశ్చంద్ర నీవు నన్ను కొనుచున్నావా? పుట్టిన దాదినన్య సామాన్య సత్యనిష్టాగరిష్టచే పరిశుద్ధమైన నీ మానసమునకు ఇంత క్షోభ తెచ్చిపెట్టుచున్నాను. శిక్షార్హుడనే కాని కష్టము కలతవశింపకయ్యా కలకాలము కష్టములున్నవో కావలసిన కారణార్థము లభమును తప్పునే తలపునవుకయ్యా నా కలిసమే
అయ్యా నీవు మాత్రం చేసినది ఏమన్నా నా పూర్వ సుకృతమే నన్ను ఈ స్థితికి తెచ్చినది. హరిశ్చంద్ర, నిత్య సత్య సందడమైన నీకెప్పటికీ కష్టములు ఉండదు. సత్యమేవ జయంతి, సత్యమేవ జయంతి. నేనెంత కపటకృత్యం అభినయించి తిని నన్ను ఈ అకార్యమునకు నియమించినప్పుడు భగవానుడైన విశ్వామిత్రుడు నన్నింటి నెట్టనుక పాల్గొన దర్శన తలుపున ఎనుక గురుదేవా ఇనుమున బట్టి అగ్నికి సమ్మెట పెట్టన్నట్టు మీ వలన కదా నేనిట్టి దుష్కార్యమునకు ఒడిగట్టి తిని మీ ఆజ్ఞాని వర్తినై నిత్య శక్తి కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని కష్టములు తెచ్చిపెట్టి తిని మీకు చెల్లించవలసిన రుణం నిశ్శేషముగా చెల్లించుకుంటున్నాను. కానీ నేనిప్పుడు అన్ని విధములా చెడి ప్రపంచమునకు రోజు సావక బ్రతికి పుట్టినే ఎన్ని మరణాంతంబుల తపమ్మనరించినను. శివరంజన్, ధర్మములా చరింపనగు చిత్రములు మెట్టనౌ తీర్థములు ప్రముఖనౌ
ధినజన మాధవ అశ్రిత వత్సల జత్కారయ హరహర మాధవ శంభో హరహర మాధవ శంభో శంభో శంకర శంభో శంకర శంభో శంభో భవహరణ హర హర మహాదేవ హర హర మహాదేవ శివ శంభో భవహరణ గిరిసుత హర దేవ సుర దేవరా ఖరల ఖంకన మురళి రావ గిరిసుత హర దేవ సుర దేవరా సరగుణదయ సేయ సమలమిదే దేవ సరగుణదయ సేయ సమలమిదే దేవ దిక్క దింద దగది మీద లాంగ తరిగిడత దిక్క దిమిద దగది మీద లాంగ తరిగిడత దగ తరిగిడత దగ తరిగిడత దగ తరిగిడత తాం తనకు జన తనకు జన తాం తనకు జన తనకు జన తన తాం తనకు జన తరిగిడత తనకు తాం తనకు జన తరిగిడత దింతనన 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 దగ తరిగిడత దగ తరిగిడత దగ తరిగిడత సరగుణదయ సేయ సమలమిదే దేవ కరిచర్మాంబరదారి శివ శంభో భవహరణ మగద మరిద సస్త మగద మరిద సత్ సత్య సగ సగ నిస్సంగ సన్ని తమదమ మద్దం మగని సత్య సగ సగ నిస్సంగ సన్ని తమదమ మద్దం మగని గమదని సగ సని సగ సని గమ గమ గమదని సగ సని సగ సని గమ గమదని స గమదని స గమదని స
పరాత్పర గంగమాపర గంగమయా మంగళ వృషభతురంగ చరాచర సుందరూపలయకారా భూషణ భూషణ ఓం నమః శివాయ 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 హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంభో జగత్పద ప్రవిభ్రమత్మత్సింగమస్మర జగద్వినిత్తమత్తరాలమారవ్యవా జగత్పద ప్రవిభ్రమత్మత్సింగమస్మర జగద్వినిత్తమత్తరాలమారవ్యవా ధిమిత్ మణిమృదంగ తుంగ మంగళ క్రమ క్రమ ప్రవర్తి ప్రసన్న తాండవా శివ ధిమిత్ మణిమృదంగ తుంగ మంగళ క్రమ క్రమ ప్రవర్తిత ప్రసన్న తాండవా శివ అగర్వ సర్వ మంగళ కళా కదాంబ మంజరీ రస ప్రవాహ మాధు విజృంభణ మధురథ స్వరాంతకం పురాంతకం భవాంతకం మహాంతకం గజాంతకం స్వరాంతకం పురాంతకం భవాంతకం మహాంతకం రమాంతకాంతకం భజ ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ